I am Dr. Paila Surinder, lecturer in Political Science, Government Degree College, Jehirabad. ఈరోజు మనం చర్చించుకునేటువంటి టాపిక్ భారత ఉపరాష్ట్రపతి, ఇండియన్ వైస్ ప్రెసిడెంట్. అయితే భారత ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. యుఎస్ఏ యొక్క వైస్ ప్రెసిడెంట్ లాగా ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ కూడా పనిచేస్తాడు, భారత ఉపరాష్ట్రపతి పనిచేస్తాడు. అయితే భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 63వ నిబంధన నుంచి మొదలుకొని 71వ నిబంధన వరకు గల నిబంధనలు భారత ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తున్నాయి. అయితే భారత రాష్ట్రపతి భారతదేశానికి ప్రథమ పౌరుడైతే భారత ఉపరాష్ట్రపతి భారతదేశానికి ద్వితీయ పౌరుడుగా పేర్కొనవచ్చు. అయితే ఇక్కడ 63వ నిబంధన ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు అని తెలియజేస్తుంది. 64వ నిబంధన ఏమని తెలియజేస్తుందంటే ఈ భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తాడని చెప్పేసి 64వ నిబంధన తెలియజేస్తుంది. 65వ నిబంధన ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ కనుక ఏర్పడితే భారత ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడని చెప్పేసి 65వ నిబంధన తెలియజేస్తుంది. 66వ నిబంధన భారత ఉపరాష్ట్రపతికి ఉండబడినటువంటి అర్హతల విషయం తెలియజేయడం జరుగుతుంది, అర్హతల గురించి తెలియజేస్తుంది. అయితే ఈ 66వ నిబంధన ప్రకారం భారత ఉపరాష్ట్రపతికి ఈ క్రింది అర్హతలు ఖచ్చితంగా ఉండాలి. 1 భారతీయ పౌరుడై ఉండాలి. 2 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో లాభసాటి ఉద్యోగి అయి ఉండకూడదు, ఉంటే రాజీనామా చేయాలి. 4వది పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు ఉపరాష్ట్రపతికి ఉండాల్సి ఉంటుంది. అనర్హతలు కూడా కొన్ని ఉన్నాయి, అవి ఉండకూడదు. ఉపరాష్ట్రపతి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఉండకూడదు, ఉంటే రాజీనామా చేయాలి లేదా పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి మొదలుకొని ఆ పదవులన్నీ రద్దయిపోతాయి. తర్వాత ఇవి ఉపరాష్ట్రపతి ఎన్నిక సవరణ చట్ట ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసేటువంటి అభ్యర్థి ఖచ్చితంగా ఈ క్రింది షరతులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే 1997 సంవత్సరంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సవరణ చట్టం తీసుకొచ్చారు. రోజుకు అభ్యర్థుల సంఖ్య పెరిగిపోవడం, కాబట్టి అర్హత కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ ఎన్నికల్లో ఉంచాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. దాని ప్రకారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో 20 మంది సభ్యులు అతని ఎన్నికను ప్రతిపాదించగా మరొక 20 మంది బలపరచాల్సి ఉంటుంది. మరి ఎలక్టోరల్ కాలేజీలో ఎవరుంటారు? లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు ఉంటారు. ఇందులో 20 మంది ప్రతిపాదిస్తే ఇంకో 20 మంది బలపరచాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అతడు రాష్ట్రపతికి పోటీకి అర్హుడవుతాడు. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత 1/6 వంతు కనుక ఓట్లు రాకపోతే అతడి యొక్క డిపాజిట్ గల్లంత అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక. ఉపరాష్ట్రపతి ఎన్నుకునే గణాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇందులో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. తర్వాత వీరే ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఉపరాష్ట్రపతి యొక్క పదవీ ప్రమాణ స్వీకారం.
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి అభ్యర్థి రాష్ట్రపతి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇతడు పదవి స్వీకరించిన నాటి నుండి మొదలుకొని 5 సంవత్సరాల వరకు పదవిలో కొనసాగుతాడు. రాజీనామా. ఒకవేళ ఉపరాష్ట్రపతి రాజీనామా చేయదలుచుకుంటే ఆ రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు రాష్ట్రపతి ఆ రాజీనామాను పార్లమెంటుకు పంపిస్తాడు. ఒక వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. కానీ అప్పటి భారత ప్రథమ ఉపరాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ 2 సార్ల కంటే ఎక్కువసార్లు పోటీ చేయడం భావ్యం కాదని చెప్పేసి పేర్కొనడం జరిగింది. తద్వారా అది ఒక ఆచారంగా కొనసాగుతుంది తప్ప రాజ్యాంగంలో ఎక్కడ కూడా అది ప్రస్తావించలేదు. రాజ్యాంగం ప్రకారం ఎన్నిసార్లైనా పోటీ చేయవచ్చు. కానీ భారతదేశంలో వస్తున్నటువంటి ఆచారం ప్రకారం 2 సార్లు మాత్రమే పోటీ చేస్తున్నారు. తొలగింపు. 67B నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించేటువంటి తీర్మానాన్ని ఖచ్చితంగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను రాజ్యసభకు చైర్మన్ కాబట్టి రాజ్యసభలోనే మాత్రమే అతని అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. 14 మంది నోటీసు ఇవ్వాలి. 1/4 వంతు సభ్యులు ముందుగా దానికి ఆమోదంతో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభల్లో లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కలిపి సాధారణ మెజార్టీతో అవిశ్వాస తీర్మానాన్ని కనుక ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. అయితే ఉపరాష్ట్రపతి యొక్క అవిశ్వాస తీర్మానాన్ని మాత్రం ఖచ్చితంగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఎన్నికల ఫిర్యాదులు. ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల ఫిర్యాదులని సుప్రీంకోర్టులో మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఫిర్యాదు ఏదైతుందో అది ఎన్నికైన తర్వాత మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే 1975 సంవత్సరంలో 39వ రాజ్యాంగ సవరణ ప్రకారం దాన్ని ఏం చేశారంటే పార్లమెంటుకు అప్పగించడం జరిగింది. శ్రీమతి ఇందిరాగాంధీ కాలంలో దాన్ని 75 సంవత్సరంలో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఫిర్యాదులను పరిష్కరించేటువంటి అధికారాన్ని పార్లమెంట్కి ఇచ్చారు. కానీ 78 సంవత్సరంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తిరిగి సుప్రీంకోర్టుకే ఇవ్వడం జరిగింది. జీతభత్యాలు. అయితే ఉపరాష్ట్రపతి పదవికి ప్రత్యేకంగా జీతం అంటే ఏముండదు. కానీ అతడు రాజ్యసభ చైర్మన్ హోదాలో 1,25,000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఆనోరియం. అయితే ఇక్కడ పదవీ విరమణ పొందిన తర్వాత అతడు పెన్షన్ కూడా పొందుతాడు. తాను పొందేటువంటి జీతానికి ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. అతనికి రాజ్యాంగ భద్రత ఉంటుంది. వసతి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇతర అలయన్స్లో కూడా ఉపరాష్ట్రపతి పొందడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు పార్లమెంటు నిర్ణయించినటువంటి వేతనాలు అతను పొందుతాడు. ఇక అధికార విధుల విషయానికి వస్తే ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి ఖాళీ ఏర్పడిన సందర్భంలో తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తాడు. ఎప్పుడైతే ఏ కారణం చేతనైనా మరణము, రాజీనామా, మహాభియోగ తీర్మానం, ఈ కారణాలలో ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి కనుక ఖాళీ ఏర్పడితే ఆ స్థానాన్ని ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా భర్తీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకవేళ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విహరించినప్పుడు రాష్ట్రపతికి పొందేటువంటి అన్ని సౌకర్యాలు, జీతం అంతా కూడా రాష్ట్రపతిదే పొందడం జరుగుతుంది. జీతభత్యాలు మొత్తం కూడా తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి సంబంధించినటువంటి వేతనాన్ని స్వీకరించడం జరుగుతుంది.
ఇక రెండవ అధికారము రాజ్యసభకు చైర్మన్. ఉపరాష్ట్రపతి అధికార రీత్యా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తాడు. రాజ్యసభ సమావేశాలను నిర్వహించడం, సజావుగా జరిగేటట్టు చూడడం, ఈ విధంగా రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. తర్వాత దాంతో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కోరినటువంటి విధులను కూడా ఉపరాష్ట్రపతి నిర్వర్తించడం జరుగుతుంది. ఏదైనా కారణం చేత విదేశీ పర్యటనలకు కానీ లేదా ఇంకేదైనా అనివార్య రాష్ట్రపతి నిర్వర్తించాల్సినటువంటి కార్యక్రమాలు రాష్ట్రపతి నిర్వర్తించలేని సందర్భంలో రాష్ట్రపతి యొక్క అనుమతితో, రాష్ట్రపతి యొక్క ఆదేశంతో ఉపరాష్ట్రపతి ఆ విధులను నిర్వర్తించడం జరుగుతుంది. భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుండి 1957 వరకు కూడా ఇతడు పనిచేయడం జరిగింది. వాస్తవానికి భారత రాష్ట్రపతి అత్యున్నతమైనటువంటి పదవి. ఆ పదవిని ఖాళీగా ఉంచకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి కనుక ఖాళీ ఏర్పడితే ఆ పదవి ఖాళీగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి పదవిని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇది అమెరికా వైస్ ప్రెసిడెంట్ లాగానే భారత ఉపరాష్ట్రపతి పనిచేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.